సంక్రాంతి పండగ సందర్భంగా చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది, పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేశారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి లాంబోర్గిని కారులో ఓ యువకుడు మితిమీరిన వేగంతో భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. దీంతో ఆయా రోడ్డుల్లో ప్రయాణం చేసే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే అలా మితిమీరిన వేగంతో వెళ్లే కారును ఓ యువకుడు ఫోటోలు, వీడియో తీశాడు. అంతేకాదు, దాన్ని సోషల్ మీడియాలో కారు మాత్రమే నిది, రోడ్డు కాదు అంటూ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. ఒక రోజంతా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొట్టింది. అటు ఇటు తిరుగుతూ ఆఖరికి ఈ వీడియో పోలీసుల దగ్గరకు చేరింది. దీంతో ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కారు నడిపిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. లాంబోర్గిని కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు వేట ప్రారంభించారు. అయితే ట్వీట్ చేస్తూ కారు నడిపిన సదరు యువకుడు మాత్రం తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఆ కారు నెంబర్ ఆధారంగా అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో ఇదేమి కొత్త కాదు. అనేక మంది కారులో, బైక్లలో రోడ్లపై స్టంట్స్ చేస్తూ వాహనదారులను ఇబ్బందుకు గురి చేస్తున్నారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మితిమీరిన వేగం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవడం లాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందుకే ఇటువంటి స్టంట్స్ చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు పోలీసులను కోరుతున్నారు. ఇక సంక్రాంతి పండగ సందర్భంగా చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది, పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేశారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి లాంబోర్గిని కారులోని ఓ యువకుడు మితిమీరిన వేగంతో భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. దీంతో ఆయా రోడ్డులో ప్రయాణం చేసే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు, మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఖరీదైన కార్లు చేసే హడావుడి, హంగామా కాకుండా దాని నుంచి శబ్దాలు, అంటే ఒక్కసారిగా కారు బిసిబిసిన వేగంతో పోవటం, తర్వాత వచ్చే సౌండ్లు కూడా, అంటే పక్కన వెళ్లే వాహనాలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా ఆ సౌండ్స్ వస్తాయి. అంటే ఆ సైలెన్సర్స్ మారుతున్నారు. కాకపోతే అంటే ఇది సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి, ఇది పబ్లిక్ లో వైరల్ గా అవుతుంది కాబట్టి పోలీసులు అప్పటికప్పుడు ఉన్నతాధికారులు స్పందించారు. కానీ ఇప్పటి వరకు పోలీసు దృష్టికి ఎందుకు రాలేదా, వచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే బడాబాబులు కాబట్టి అనవసరంగా వాళ్ళతో రిస్క్ ఎందుకు అని చేస్తాను. పోలీసుల అలసత్వం వల్లనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కానీ ఇది సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు పోలీసు యంత్రాంగం స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడం సన్నద్ధమైంది. కానీ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, చాలా కంప్లైంట్లు వచ్చినాయి. మరి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోతారని చెప్తాను ఖచ్చితంగా చెప్పొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బడాబాబులు కాబట్టి అది లేనిపోయిన తరగతి మాకెందుకు చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చూసినట్టు వ్యవహరించడంతో వీళ్ళు రెచ్చిపోతున్నారు. మనం గమనించవచ్చు, ఈ మధ్య ఎప్పుడైతే సంక్రాంతి పండుగ రావడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం కావడం, ఈ నిర్మానుష్యమైన రోడ్ల మధ్యలో ఒక ఫారిన్ కారు తర్వాత ఇంత స్పీడ్ గా వెళ్తూ అంటే భారీ శబ్దంతో వెళ్తూ అక్కడ భయభ్రాంతి గురి చేసిన వీడియో ఒకటి వైరల్ అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నతాధికారులు దీని మీద సీరియస్ తీసుకున్నారు. కానీ ఇది ఒక్క సంఘటనే కాదు, ఇలాంటి ఘటనలు గతంలో చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి. రోడ్ల మీద వెళ్లే వాహనదారులు ఇలాంటి వాహనాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు, భయభ్రాంతి గురవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇది 4 వీలరే కావచ్చు, 2 వీలర్ సంబంధించి కూడా వాళ్ళు సైలెన్స్లు మార్చి భారీ శబ్దాలతోటి వెళ్ళడం, తర్వాత ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళగానే పెద్ద శబ్దాలు చేయడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇలాంటి వాహనాల వల్ల. సో ఇలాంటి వాహనాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కేసు నమోదైనట్టు కానీ లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే లేదు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి తప్పని పరిస్థితిలో ఉన్నతాధికారులు స్పందిస్తామని, మరి ఇకనైనా సరే ఇలాంటి విషయాల్లో, ఇలాంటి వాహనాల విషయాల్లో బడాబాబులను కూడా చూడకుండా
రోడ్ల మీదకి వెళ్లే సామాన్య జనాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల మీద లీగల్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని చెప్పేసి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ కారు నెంబర్ ఆధారంగా ఇంటి అడ్రస్ కూడా వెళ్ళగలిగిన కెపాసిటీ ఉంది తెలంగాణ పోలీసులకి. మరి ఆ పని న్యూస్ చేయొచ్చు అంటే ఆ కారు నడిపిన వ్యక్తి ఖచ్చితంగా బడాబాబుకు సంబంధించిన కుమారుడు అయి ఉండడం వల్లనే వెళ్ళలేకపోయారా? అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ రోడ్ల మీద పోయే సామాన్య జనం గురించి ఎందుకు ఆలోచించారు అన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా రేకెత్తా ఉంది. ఇలాంటి వాహనాల వల్ల, ఇలాంటి కార్ల వల్ల, ఆ కార్ నుంచి వచ్చే శబ్దాల వల్ల రోడ్డు మీద వెళ్లే వ్యక్తులు చాలా సార్లు భయభ్రాంతి గురే సందర్భాలు ఉన్నాయి. మనం కూడా బజారెస్ జూబ్లీస్ వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వెళ్తున్నప్పుడు మనం కంగు తిని తర్వాత జారిపడి తర్వాత ఢీకొని కూడా వాళ్ళు విపరీతంగా స్పీడ్ తో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కేసుల మీద కూడా పట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పేసి కామ్ గా ఉంటారా? మరి ఆ నెంబర్ ఆధారంగా అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి కారు సీజ్ చేస్తారని మాత్రం అది 100 క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తా ఉంది. కారును సీజ్ చేసే ధైర్యం ఉందా? ఎందుకంటే కార్ అనేది ఒక బడాబాబుకు సంబంధించిన ₹1,00,00,000 కారు కాబట్టి దాన్ని సీజ్ చేయడానికి పోలీసులు నిజంగానే ఆసక్తి చూపుతారా? ఆ విధంగా సీజ్ చేస్తేనే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతా ఉంది. ఎవరినైనా సరే పోలీసులు ఎవరైనా సరే రోడ్ల మీద వెళ్లే వాళ్ళని కానీ తర్వాత సామాన్యులు కానీ భయభ్రాంతి గురి చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టారు అన్న మెసేజ్ పోతుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియోకైనా సరే పోలీసులు స్పందించాలని చెప్పేసి కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.